హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక కొత్త పచ్చడి చేసుకుందామండి. రోటి పచ్చడి. నేను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను మీకు. పచ్చి కొబ్బరి, మామిడికాయ, పండు మిరపకాయలు ఇదిగోండి ఇలా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వీటిని మామిడికాయలని తొక్క తీసేసి దాన్ని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొబ్బరి అండ్ పండు మిరపకాయలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకు బ్లెండింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా నీట్గా బ్లెండ్ అవుతుందండి. సో అందుకే నేను ముందే చెప్తున్నాను, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి, ఓకేనా. పక్కన స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, పచ్చి శనగపప్పు, చాయ్ మినపప్పు వేసి అందులోనే పండు మిరపకాయలు కొంచెం ఫ్రై పచ్చదనం పోయేలాగా ఫ్రై చేసుకోండి. తర్వాత దాన్ని జార్లోకి తీసుకోండి. కొంచెం కూలింగ్ అయిన తర్వాత దానికి కొబ్బరి యాడ్ చేసుకొని దాన్ని బ్లెండ్ చేసుకోండి. ఒక 2 రౌండ్స్ బ్లెండ్ చేసుకోండి. దాంట్లోనే నేను ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఉప్పుతో పాటు నేను 2 రెక్కల చింతపండు కూడా యాడ్ చేశానండి. నాకు మామిడికాయ కొంచెం తీయగా ఉంది, అందుకే నేను యాడ్ చేశాను. ఇదిగోండి ఇక్కడ మామిడికాయ వేసాను. బ్లెండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా నీట్గా బ్లెండ్ చేసుకోండి, ఓకే. ఇప్పుడు పచ్చడికి నేను పోపు పెట్టుకుంటున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్, ఆవాలు, పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, ఇంకా మిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి మీ పచ్చడి. బాగుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.